ట్రైన్ మళ్ళీ ఇప్పుడు ఒక టూ నుంచి నర్సీపట్నం వరకు మన ట్రైన్ రావడానికి ఎన్ని స్టాప్ ఉంది? బై బై పిఠాపురం పల్నాడు ఎక్స్ప్రెస్ తీసుకుంటే ఎస్ఎల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే సామర్లకోట స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఈరోజు సామర్లకోట నుంచి మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సామర్లకోట స్టేషన్ వ్యూ అయితే ఇది సామర్లకోట స్టేషన్ బయట వ్యూ అయితే. చుట్టూ తీసుకున్న సరే మొత్తం పార్కింగ్ ఉంది, ఇచ్చే పార్కింగే. ఇది సామర్లకోట స్టేషన్ వ్యూ అయితే. సామర్లకోట స్టేషన్ ఎంట్రన్స్ అయితే ఇది. మన ఎంట్రన్స్లోనే చిన్న టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇటు సైడ్ టికెట్ కౌంటర్. మన స్టేషన్లోకి వెళ్ళి మన ట్రైన్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. మనం ఈరోజు జర్నీ చేయబోతున్న ట్రైన్ చూసుకుంటే సింహాద్రి ఎక్స్ప్రెస్ 17239 సామర్లకోట స్టేషన్కి అయితే 11:30 రావాలి. ఇప్పుడు 1 గంటకి అయితే వస్తుంది. ప్రెసెంట్ రాజమండ్రిలో ఉంది. నేను స్టేషన్లో వచ్చి కూర్చున్నాను. మన ట్రైన్ వచ్చిన తర్వాత మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే గూడ్స్ ట్రైన్ కూడా వచ్చింది. వ్యాప్ 7 లోకోతో డబుల్ వ్యాప్ 7 లోకోస్. ఇది బొగ్గేలా ఉంది. బొగ్గ కాదు, ఖాళీ 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 కంటైనర్స్. బొగ్గ అయితే లేదు లోపల. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, లేదైతే కామెంట్ అయితే చేయండి. నచ్చకపోతే ఏం మార్చుకోవాలో కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. ఎస్ఎంఐటి బెంగళూరు నుంచి హౌరా వెళ్ళి ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ తీసుకుంటే హెచ్పీకి వచ్చేస్తూ నడుస్తుంది. 12864 ఎస్ఎంఐటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ అయితే సామర్లకోట స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. నాకు తెలిసి నెక్స్ట్ మన ట్రైన్ అయ్యి ఉంటుంది. అది మన ట్రైన్ కూడా ద్వారపూడి వచ్చేసింది. ద్వారపూడి తర్వాత అనపర్తి, నెక్స్ట్ సామర్లకోటే. ఇంకొక 10-15 నిమిషాల్లో అయితే మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. సింహాద్రి ఎక్స్ప్రెస్. చూడండి కొద్దిసేపట్లో ఎలా ఉన్నారు జనాలు అయితే. జనరల్లో చూడండి ఎలా పడుతున్నారు. 17239 గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది సామర్లకోట స్టేషన్లో. మనం ఈరోజు సామర్లకోట నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ అయితే ఇదే. సామర్లకోట స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. సామర్లకోట స్టేషన్ కోడ్ చూసుకుంటే SLO. క్రౌడ్ చూడండి ఎంతమంది దిగారు ఈ స్టేషన్లో. ఇల్లు చాలామంది దిగారు, అంతమంది ఎక్కారు. ఫుల్ ఉన్నారు జనం అయితే. మన టికెట్ చూసుకుంటే ఈ ట్రైన్కి 295 రూపాయలు పడింది సామర్లకోట నుంచి వైజాగ్ వరకు. పదకొండు 59కి రావాల్సిన ట్రైన్ అయితే 1:18 అయితే వచ్చింది. దగ్గర గంటన్నర లేట్ అయితే వస్తుంది మన ట్రైన్. బై బై సామర్లకోట జంక్షన్. నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే పిఠాపురం. క్రౌడ్ చూడండి, శివరాత్రికి మొత్తం ఎంత క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అందుకే స్టేషన్ అయితే కాలేదు సామర్లకోట స్టేషన్ అయితే. ఫుల్ క్రౌడ్తో ఉంది సామర్లకోట స్టేషన్ అయితే. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇదంతా. మొత్తం అక్కడ నుంచి దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామే ఉంది సామర్లకోటలో అయితే. మొత్తం ట్రాఫిక్ ఎక్కడ చూసినా సరే. మనకు పక్కన రూట్ కనపడుతుంది కదా, అది డైరెక్ట్గా వెళ్ళిపోతే కాకినాడ. లాస్ట్ మనం ట్రైన్ బ్లాక్ చేసాం కదా, తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్. ఆ ఎక్స్ప్రెస్ అయితే ఆ రూట్లోనే వెళ్ళిపోతుంది లోపలికి. పిఠాపురం అయితే వచ్చేసింది మన ట్రైన్. పిఠాపురం స్టేషన్ కోడ్ చూసుకుంటే PTP. మన ట్రైన్కి ఇంకొక రేక్ షేర్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే పల్నాడు ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్. అదే గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్ళినప్పుడు పల్నాడు ఎక్స్ప్రెస్. గుంటూరు నుంచి వికారాబాద్ వెళ్ళినప్పుడు దీని ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12748. అదే వికారాబాద్ నుంచి గుంటూరు వచ్చినప్పుడు 12747. అలాగే విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళినప్పుడు 12740. గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు 17239. ఇది మన ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంది. ఎంతమంది దిగారు చూడండి ఇక్కడ కూడా. ఈ ట్రైన్కి అయితే ఫుల్ క్రౌడ్. మన ట్రైన్కి అయితే ఒక ఏసీ చైర్ కారు, 3 సెకండ్ సిట్టింగు, మిగిలిన అన్ని జనరలే ఈ ట్రైన్కి అయితే. అందుకే జనరల్ ఉన్నాయి కాబట్టి జనం అందరూ ఎక్కుతున్నారు. పిఠాపురం ఎవరితో ఇక కామెంట్ అయితే చేయండి కిందనైతే.
మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే అన్నవరం, పిఠాపురం నుంచి ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బాయ్ బాయ్ పిఠాపురం. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 382 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తుంది. అందులో మనం ఈరోజు 152 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తున్నాము. సామలకోట నుంచి విశాఖపట్నం వరకు 152 కిలోమీటర్లు. మనకి రాబోయే స్టాప్ల గురించి మాట్లాడుకుంటే అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్డు, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, ఇవి మనకు రాబోయే స్టాప్లు అయితే. మన సింహాద్రిని అయితే గొల్లపూడిలో స్లో చేశాడు, ఆపుతాడు అనుకుంటున్నాను. దీని వెనకాల కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, దానికోసం దీన్ని ఇక్కడ పెడతాడు అనుకుంటున్నాను నేనైతే. ముందు సిగ్నల్ కూడా రాలేదు, ఆ ట్రైన్ కూడా సామలకోట వచ్చేసే ఉంటుంది. మన వాడి స్పీడ్ చూసుకుంటే 89, 90, ఆల్రెడీ 110 అయితే రచ్ చేసేసాడు. స్పీడ్ అయితే గట్టిగానే బాగుతున్నాడు. లేట్లో ఉంది కదా, కవర్ చేయడానికి అయితే బాగుతున్నాడు అనుకుంటున్నాను నేనైతే. అయితే స్కిప్ చేస్తున్నాను. రావి కంపాడి స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మన స్టాప్ లేదు, కానీ స్లో చేసేసాడు. ఇక్కడ ఆపుతాడు అంటారా? ఈ స్టాప్లోనే ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్ కోసమే. మ్యాక్సిమం ఈ లైన్లో ఒకే ఒక ప్యాసింజర్ తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ టు విశాఖపట్నం ప్యాసింజర్ ఒకటే తిరుగుతుంది. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళి ప్యాసింజర్ కూడా తిరిగేది, అదైతే ఇప్పుడు తిరగట్లేదు. అనుకున్నట్టుగానే కార్నర్ కోసం అని అయితే ఆపేశాడు. కార్నర్కి అయితే వెళ్ళిపోతుంది. మనకి మన ట్రైన్ అడ్డు కదా, చూపించడానికి అటు సైడ్ నుంచి వెళ్ళిపోతుంది కార్నర్కి అయితే. జనం అయితే అందరూ దిగి ప్లాట్ఫామ్ నుంచొని ఎంజాయ్ చేస్తున్నారు. అన్నీ అయితే వీళ్ళు, ఎండ మామూలుగా లేదు, శరీరం అంటుంది. నేను ట్రైన్ స్పీడ్ చూసుకుంటే మ్యాక్సిమం 110. ఐసీఎఫ్ కోచెస్ గురించి మనకు తెలిసిందే కదా, 110 నుంచి అయితే వెళ్ళలేవు. దీని కెపాసిటీ 110. మన అన్నవరం కూడా వచ్చేసాము. అన్నవరం దగ్గరలో ఉన్నాము. దూరంగా చూసుకుంటే అన్నవరం సత్యనారాయణ మూర్తి గుడి అయితే కనపడుతుంది కొండ మీద. మన ప్రపంచంలో చాలా తక్కువ సత్యనారాయణ మూర్తి గుళ్ళు అయితే, అందులో ఇంపార్టెంట్ అయింది మన అన్నవరం సత్యనారాయణ మూర్తి గుడి. ఈ అన్నవరం సత్యనారాయణ మూర్తి గుడిని ఎంతమంది చూసారో కిందనైతే కామెంట్ చేయండి. అలాగే అన్నవరం సత్యనారాయణ మూర్తి ప్రసాదం కూడా చాలా ఫేమస్. ఈ అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్. ఈ ప్రసాదం తినవాడు అంటే ఎప్పుడు ఉండడు. అండ్ ఈ ప్రసాదం తిన్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసింది. మన అన్నవరం నుంచి 5 రోడ్లు కనపడుతున్న రోడ్డు నుంచే అన్నవరం గుడికి అయితే వెళ్ళింది. ప్లాట్ఫారం అయితే అటు సైడ్ వచ్చింది. అటు సైడ్ వెళ్ళాలంటే అసలు ఖాళీ లేదు. అన్నవరం, వెల్కమ్ టు అన్నవరం. అన్నవరం స్టేషన్ కూడా వచ్చి ANV. అన్నవరం స్టేషన్లో దిగిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ ట్రైన్కి అయితే చాలా మంది దిగారు. మన ట్రైన్ నెంబర్ తీసుకుంటే 17239 గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. అన్నవరం స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మంది అయితే ఉంది. టైం తీసుకుంటే 2:07 అయితే అయింది. అన్నవరం నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే తుని. అన్నవరం నుంచి తుని అయితే 17 కిలోమీటర్లు. ఈ 17 కిలోమీటర్లకి మన వాడైతే 15 నిమిషాల టైం అయితే తీసుకుంటాడు. తిమ్మాపురం స్టేషన్ అయితే స్కిప్ చేసాము.
మన ట్రైన్ తుని కూడా వచ్చేసింది. తుని కోడ్ చూసుకుంటే TUNI. తుల్లో మన ట్రైన్ అయితే ఎదుర్కొంటే మనం లాస్ట్ ఒక వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ చేసాము. పూరి తిరుపతి వ్లాగ్ అయితే తుని నుంచే స్టార్ట్ చేసాము. అండ్ తుని ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చింది. ఇది ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 మీద మన ట్రైన్ అయితే వచ్చింది. తుని స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2:26 అయింది టైం అయితే. 12:38 రావాల్సిన ట్రైన్ అయితే 2:26 అయితే వచ్చింది. చూసుకుంటే మనకి 1 గంట 45 నిమిషాలు డిలేలో ఉంది. తుల్లో అయితే చాలామంది జనం అయితే దిగారు. తుని నుంచి తలుపులంబలోకి వెళ్ళే వాళ్ళందరూ తుల్లో అయితే దిగుతారు. తలుపులంలో అయితే చాలా ఫేమస్ టెంపుల్. కోరిన కోరికలన్నీ నెరవేర్చే దేవత మాట. తలుపులంలో టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి. ఈ తుని ఎక్కడ ఉంటుందంటే కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంటుంది. బై తుని. నెక్స్ట్ ఆప్షన్ నర్సీపట్నం రోడ్డు. నర్సీపట్నం రోడ్ ఇక్కడ నుంచి చూసుకుంటే దగ్గర ఒక 23 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మన సామలకోట నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ 54 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకా విశాఖపట్నంకి అయితే 98 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది. తాండవా నది అయితే, ఈ నది పేరు తాండవా నది. వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మాన్సూన్ సీజన్ అయితే సూపర్గా ఉంటుంది వ్యూ అయితే. ఇంకొకటి ఏంటంటే అరకు లంసింగ్ వెళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి కాకుండా తుని నుంచి కూడా వెళ్తారు. లంసింగ్ తుని నుంచి వచ్చి ఒక 70 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అరకు అయితే 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది. వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్. నర్సీపట్నం రోడ్ స్టేషన్ కోడ్ వచ్చి NRP. నర్సీపట్నం రోడ్ అంటే ఇది ఊళ్ళో అయితే ఉంటుంది. నర్సీపట్నం వెళ్ళే రోడ్డు దగ్గర అయితే ఉంటుంది ఈ స్టేషన్. అందుకే ఇది నర్సీపట్నం రోడ్ అని అంటారు. నర్సీపట్నం నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. నర్సీపట్నం వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ దిగేసి ఐదుగుంట ఆటోలు కనబడుతుంది కదా, అక్కడ ఎక్కి నర్సీపట్నం అయితే వెళ్ళాలి. ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడైతే నర్సీపట్నం ఊరు అయితే ఉండదు. నర్సీపట్నం వెళ్ళే రోడ్డు మాత్రమే ఉంటుంది. ఆ రోడ్డు ఉంది కదా ఎదురుకుంటా, పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ తెలంగాణ నర్సీపట్నం అయితే వెళ్తుంది. నర్సీపట్నం బై నర్సీపట్నం రోడ్. మన నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే ఎలమంచిలి. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్లు. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి 30 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకి 25 కిలోమీటర్లకి ఒక స్టాప్ అయితే వస్తుంది. ఇది మన ట్రైన్ అయితే గుంటూరులో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మన ట్రైన్ అయితే 307 కిలోమీటర్లు అయితే వచ్చింది. గుంటూరు నుంచి నర్సీపట్నం వరకు మన ట్రైన్ రావడానికి ఎన్ని స్టాపులు దాటింది అనుకుంటారు? 20 స్టాపులు అయితే దాటింది. గుంటూరు నర్సీపట్నం కలుపుకుంటే మొత్తం 20 స్టాపులు అయితే దాటింది. మనకి ఇంకా ఉన్న బ్యాలెన్స్ స్టేషన్ గురించి చూసుకుంటే ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం జంక్షన్, ఇంకొక 4 స్టాపులు అయితే ఉన్నాయి మన ట్రైన్కి. రేగుపాలెం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. మనకి ఎదురుగుండా కనపడుతుంది కదా హైవే, చెన్నై కలకత్తా హైవే. ఇటు సైడ్ వెళ్ళిపోతే కలకత్తా. మనం ఎలమంచిలి స్టేషన్ కూడా దగ్గరలో ఉన్నాము. చెప్పాను కదా 25 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లు ఒక స్టాప్ అయితే వస్తుంది మన ట్రైన్కి. మనకి ఏసీ తర్వాత సెకండ్ సిట్టింగ్ కోచ్ అయితే ఉంది. సెకండ్ సిట్టింగ్ చూసుకుంటే 3+3 అండ్ ట్రైన్ లాగే. అండ్ వాష్రూమ్స్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. అండ్ వాటర్ కూడా బాగానే వస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ టాప్ థీమ్ కూడా బాగుంది. అండ్ నో స్మోకింగ్ అయితే చేయకండి ట్రైన్లో. వెల్కమ్ టు ఎలమంచిలి. ఎలమంచిలి స్టేషన్ కూడా వచ్చేసింది. ఎలమంచిలి స్టేషన్ కోడ్ చూసుకుంటే YLM.
ఎలిమెంటల్ స్టేషన్లో వర్క్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి. ఎలిమెంటల్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే అనకాపల్లి. ఎల్మంచిల్ స్టేషన్ స్టార్ట్ అయిందో లేదో మన వాడైతే 80 ఎక్కించేశాడు. మామూలుగా అయితే కొట్టట్లేదు, చిరాకు కొడుతున్నాడు. అనుకున్నామో లేదో వచ్చేసింది విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్. విశాఖపట్నం సైడ్ నుంచి తిరుపతి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది. నర్సింగపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సికింద్రాబాద్ వందే భారత్ కూడా వెళ్ళిపోతుంది. కస్సింకోట స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. కొత్త బంగారులో ఒక సినిమాలో ఉంటుంది కదా కస్సింకోట, హీరోయిన్ వచ్చి ఇక్కడే కూర్చుంటుంది. చూసిన వాళ్ళు ఎవరంటే కామెంట్ చేయండి. మన సామర్లకోటలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రైన్కి అయితే క్రాసింగ్ పడింది, అది కోనార్క్ ఎక్స్ప్రెస్కి. స్పీడ్ అయితే బాగానే కొడుతున్నాడు మనం ఎక్కినప్పటి నుంచి. ఆ ముందు ఎలా ఉందో మనకైతే తెలియదు. తొందరలోనే ఫుల్ బ్లాక్ కూడా చేద్దాం ఈ ట్రైన్ది. ఆ దూరంగా కనపడుతుంది కదా, అదే శారదా నది. శారదా నదిలో అయితే పెద్ద వాటర్ అయితే ఏం లేదు. వెల్కమ్ టు అనకాపల్లి ర్యాప్ 9లో ర్యాప్ 7 లోకోతో హౌరా చెన్నై షాలిమార్ చెన్నై మెయిల్ ఇది. అండ్ దీనికి రైట్ షేర్ కూడా ఉంది. హౌరా నుంచి చెన్నై, చెన్నై నుంచి షాలిమార్. హౌరా నుంచి చెన్నై వెళ్ళినప్పుడు మెయిల్, చెన్నై నుంచి షాలిమార్ వెళ్ళినప్పుడు కోరమండల్. అండ్ మన ట్రైన్ ఫుల్ జర్నీ టైం చూసుకుంటే 8 గంటల 8 నిమిషాలు. గుంటూరులో స్టార్ట్ అయ్యి విశాఖపట్నం వెళ్ళడానికి అయితే 8 గంటల 8 నిమిషాలు అయితే పడుతుంది. మాట్లాడుకునే గ్యాప్లోనే మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అనకాపల్లి కోడ్ చేసుకుంటే AKP. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్న హౌరా చెన్నై మెయిల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మన ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యింది. మన ట్రైన్ గుంటూరులో స్టార్ట్ అయిపోయే వరకు 349 కిలోమీటర్లు అయితే వచ్చింది. మన ట్రైన్ ఇప్పటికి 1:40 నిమిషాలు లేట్లు అయితే ఉంది. నాకు తెలిసి ఇదంతా కలిపేస్తాడు. ఇక్కడైతే మనకి చాలా స్లాక్ టైం అయితే ఉంది. మ్యాక్సిమం 70% జనం అంతా అనకాపల్లి దిగిపోయారు. మొత్తం ట్రైన్ అంతా చాలా ఖాళీ అయిపోయింది. బాయ్ బాయ్ అనకాపల్లి. అనకాపల్లి తర్వాత మనం నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే దువ్వాడ. ఇక్కడ నుంచి మనకు దూరంగా కనబడుతుంది ఏదనుకున్నారు, అనకాపల్లి రింగ్ రోడ్. ఈ రింగ్ రోడ్ మీద ఎంతమంది జర్నీ చేశారో కామెంట్ అయితే చేయండి. ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను, ఉండండి. అక్కడ కనపడుతుందా రింగు, అదే రింగ్ రోడ్. ఆ రింగ్ చూడండి ఎంత ఉందో. మళ్ళీ ఇప్పుడు ఒక ట్రైన్ అయితే అవుట్ చేస్తాను. ఏ ట్రైన్ చూద్దామన్నా సరే మీకు కనపడలేదు. వెల్కమ్ టు దువ్వాడ. దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసింది. మన నెక్స్ట్ స్టాప్ ఇంకా వైజాగే. దువ్వాడలో మ్యాక్సిమం దిగే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. 90% ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోతుంది దువ్వాడలోనే. దువ్వాడ స్టేషన్ కూడా తీసుకుని DVUD. ఫైనల్గా మన ట్రైన్ అయితే విశాఖపట్నం స్టేషన్ కూడా వచ్చేసింది. 4:40కి రావాల్సిన ట్రైన్ 4:20కి అయితే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే పెట్టేశాడు.
బ్యాక్ సైడ్ ఉంది కదా ట్రైన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.